హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరంగా టమాటా రసం తయారు చేసుకుందాము. ఈ టమాటా రసం మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో తయారు చేసుకోర్రి. రోజు తినే అన్నం కంటే ఒక ముద్ద ఎక్కువనే తింటారు, అంత మంచిగా ఉంటుంది. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఇక ఈ టమాటా రసం తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక అరకిలో మంచి ఎర్రగా పండినటువంటి టమాటాలను తీసుకున్న ఈ టమాటాలను చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నా. అట్లనే 2 రెబ్బల చింతపండు, కొంచెం కొత్తిమీర, పావు చెంచాడు ఉప్పు వేసుకొని ఈ టమాటాలను చేతులతోటి గట్టిగా పిండుకుంటా దానిలో ఉన్న రసంను తీసుకోవాలి. గ్రైండర్ పట్టుకోవద్దు, చేతులతోటే మంచి గట్టిగా పిండుకుంటా టమాటా రసం తయారు చేసుకోవాలి. ఇక రసం తయారు చేసుకున్నాక ఇప్పుడు ఈ రసంలో టమాటా గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జును కూడా చేతులతో గట్టిగా పిండుకుంటా ఈ గుజ్జునంతా తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇక గుజ్జు మొత్తం తీసేసుకున్నాక ఈ టమాటా రసంలో ఇత్తులు ఉంటాయి కదా, ఆ ఇత్తులను కూడా ఒక జాలిగంటతోటి వడపోసుకొని టమాటా రసంలో ఉన్న ఇత్తులన్నిటిని తీసేసుకోవాలి. ఇక టమాటా రసం వడపోసుకున్నాం కదా, వడపోసుకున్నాక ఇప్పుడు ఇక దీంట్లకు మనం మసాలాలు తయారు చేసుకుందాము. ఇక ఇప్పుడు ఒక చిన్న రోలులో ఒక 10-15 మెంతులు వేసుకోవాలి. అట్లనే సగం చెంచాడు జీలకర్ర, ఒక చెంచాడు ధనియాలు, సగం చెంచాడు మిరియాలు వేసుకొని వీటన్నిటిని మెత్తగా దంచుకోవాలి. ఇవి మెత్తగా దంచుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక 7-8 వెల్లిపాయలను పొట్టుతోటి వేసుకొని వీటన్నిటిని మళ్ళీ ఒకసారి మంచిగా మెత్తగా దంచుకోవాలి. ఇక మెత్తగా దంచుకున్నాక వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇక మనం మసాలాలు తయారు చేసుకున్నాం కదా, ఇక ఇప్పుడు మనం వడపోసుకున్న టమాటా రసం ఉంది కదా, ఆ టమాటా రసంను వేరే ఒక గిన్నెలో పోసుకోవాలి. పోసుకున్నాక ఈ టమాటా రసం బాగా చిక్కగా ఉంది కదా, అందుకని చెప్పి ఇలా కొన్ని నీళ్లు పోసుకోవాలి. బాగా పోసుకోవద్దు, పులుపును బట్టి పోసుకోర్రి. ఇక నీళ్లు పోసుకున్నాక ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, ఒక 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు, పావు చెంచాడు ఉప్పు, అట్లనే ఒక 5-6 కరివేపాకు రెబ్బలు వేసుకొని ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ మంట ఎక్కువ పెట్టుకొని ఎక్కువ మంట మీద ఈ టమాటా రసం ఒక పొంగు వచ్చేదాకా మరగనియాలి. ఇక ఒక పొంగు వచ్చింది కదా, ఈ ఒక పొంగు వచ్చినాక టమాటా రసం ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం దంచుకున్న మసాలాలు ఉన్నాయి కదా, ఆ మసాలాలను ఈ టమాటా రసంలో వేసుకోవాలి. వేసుకొని అన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇక అన్నిటిని కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మంట తక్కువ పెట్టుకొని తక్కువ మంట మీద ఒక 6-7 నిమిషాల పాటు ఈ టమాటా రసంను నిమ్మలంగా నిదానంగా మరగనియాలి. ఇవి మరిగేదాకా మనం ఇప్పుడు దీంట్లో కావాల్సిన పోపును తయారు చేసుకుందాము. ఇందుకోసం అని చెప్పి స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక పావెన్నర నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక సగం చెంచాడు జీలకర్ర, సగం చెంచాడు ఆవాలు, ఒక 4-5 ఎండుమిరపకాయ ముక్కలు, పావు చెంచాడు ఇంగువ, కొంచెం కరివేపాకు, పావు చెంచాడు పసుపు వేసుకొని తక్కువ మంట మీదనే పోపు తయారు చేసుకోవాలి. ఇక పోపు తయారైనాక ఇప్పుడు ఈ పోపును మనం మరిగించుకుంటున్న టమాటా రసంలో వేసుకోవాలి. వేసుకొని అన్నిటిని ఒకసారి కలుపుకొని తక్కువ మంట మీదనే మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు ఈ టమాటా రసంను మరగనియాలి. ఇక 2-3 నిమిషాలు అయినాక స్టవ్ బంద్ చేసుకొని దించి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మంచి రుచికరమైన టమాటా రసం తయారైంది. చూసిరు కదా ఎంత అలకగా అయిందో. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ టమాటా రసం తయారు చేసుకొని చూడుర్రి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి.